అర్హత ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఏ పథకమైనా కూడా ఏ కారణం చేతైనా కూడా అందలేకపోతే వాళ్ళెవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు అని చెప్పి ఒక భరోసాని ఇస్తూ పథకం అయిపోయిన తర్వాత కూడా ఒక నెలలో మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి, రీవెరిఫై చేసిన తర్వాత 6 నెలలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ అందించే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విషయం. ఈరోజు ఏదైతే ఇన్ బిట్వీన్ జూన్ అండ్ నవంబర్ జరిగినాయో ఆ పథకాలకు సంబంధించి 2,79,065 మంది కుటుంబాలకు ఈరోజు మంచి జరిగిస్తూ 591 కోట్ల రూపాయలు నేరుగా వారి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. 3.5 సంవత్సర పరిపాలన లంచాలకు ఏమాత్రం కూడా తావు లేకుండా, వివక్షకు ఎక్కడా కూడా చోటే ఇవ్వకుండా ఎంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ 3,30,000 కోట్ల రూపాయలు ఈ డీబీటీ అండ్ నాన్ డీబీటీ పద్ధతుల్లో నేరుగా నాక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయగలిగాము అని చెప్పి కూడా ఈ రోజు మన ప్రభుత్వంగా తెలియజేస్తాం. నాకు మొదటి 2 విడతలు అమ్మఒడి డబ్బులు పడ్డాయన్న, 3వ విడత అమ్మఒడి డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదని సచివాలయం వెళ్ళగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వలేదని చెప్పారన్నారు. చెప్పిన తర్వాత మా వాలంటరీ స్వయంగా నన్ను బ్యాంక్ తీసుకెళ్ళి నా వాలంటరీ లింక్ అనేది క్లియర్ చేయించిందన్న. మా వాలంటరీ చెప్పడం ఏంటంటే అన్న, నువ్వు డబ్బులు పడలేదని నిరాశ చెందకు, డిసెంబర్లో కూడా మళ్ళీ జగనన్న వేస్తారని చెప్పిందన్న. చెప్పిన తర్వాత మీరు మాట ఇచ్చారంటే మాట తప్పరని సంతోషంగా ఆశగా ఎదురు చూశానన్న. మన లిస్ట్లో నా పేరు రాగానే నా సంతోషం ఎంత అంతా కాదన్న, మీరు డబ్బులు వేస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలుసుకుంటున్నానన్న. కులాలు చూడడం లేదు, మతాలు చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు. ఈరోజు మనకు కనిపించేదల్లా ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ పేదవాడికి కూడా మంచే జరగాలి అనే ఒక గొప్ప దృక్పథంతో ఈరోజు అడుగుతా ఉన్నాయి. నాకు ఫస్ట్ సంవత్సరం కోపనేస్తం వచ్చిందండి, రెండోసారి రాలేదండి. ఎందువల్ల రాలేదని వాలంటీర్ని అడిగితే సచివాలయానికి వెళ్ళి అడుగుతామని చెప్పారండి. సచివాలయానికి వెళ్ళి అడగగా మీ కరెంటు ఎక్కువ వచ్చిందమ్మా అందువల్ల ఆగిపోయిందన్నారు. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మేము ఎంక్వైరీ చేసుకోగా లేదమ్మా మీ పేరుని కాదు ఇంకొకరి పేరుని వచ్చింది, మేము లెటర్ ఇస్తున్నాం సచివాలయానికి కట్టుకెళ్ళి చూపించండి అన్నారండి. చూపిస్తే అలాగేనమ్మా మీది కాదు అయితేని మళ్ళీ జగనన్న రీసర్వే చేయమన్నారు. రీసర్వేలో డిసెంబర్ నెలలో మీకు పడతాయమ్మా, మీరు ఏం టెన్షన్ పడకండి, మీకు వస్తాయని చెప్పారండి. అలా వస్తాయని చెప్పగానే మళ్ళీ మేము సంతోషించామండి. నేను కాల్ చేసి మీకు మళ్ళీ జగనన్నది కోపనేస్తం వచ్చిందమ్మా అని చెప్పారండి. మేము ఎంతో సంతోషపడ్డామండి. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంది? అర్హులే ఒక్కరు కూడా మిస్ కాకూడదు, అనర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు, రాకూడదు. ఇది మన ప్రభుత్వ ఉద్దేశం.